వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. హర్షవర్ధన్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉండడంతో అరుణ్ దుబాయ్ నుండి మోహన్ కుమార్ అనే స్పెషల్ డాక్టర్ని ఇండియాకి రప్పించడం కోసం చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఇక రేపు మార్నింగ్ మోహన్ కుమార్ వచ్చి హర్షవర్ధన్ గారికి ఆపరేషన్ చేయడంతో ఇక కోలుకోవచ్చని డాక్టర్ చెప్పడంతో రమాదేవి ఫ్యామిలీ అంతా తమ ఇంటికి వస్తూ ఉంటారు. ఇటు రోజా మాత్రం ఈ అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలని అరుణ్తో బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అరుణ్, మన ఇంటి పరిస్థితి ఎంత క్రిటికల్గా ఉన్నా మన బిజినెస్ అనేవి నష్టపోకూడదు. ఎందుకంటే ఇప్పటికే మన షేర్ వాల్యూ 10% తగ్గిందని వస్తూ ఉంది. అందుకే రేపు ఖచ్చితంగా మనం మీటింగ్ అరేంజ్ చేయాలి. మీటింగ్లో నువ్వు ఖచ్చితంగా అనగానే, రోజా ఇప్పటికిప్పుడు డాడీకి హెల్త్ బాగాలేదు, రేపు ఎలాగూ డాక్టర్ మోహన్ కుమార్ ఇండియాకు వచ్చి ఆపరేషన్కి అన్నీ సిద్ధం చేస్తున్నారు, ఇప్పుడు ఇలా డెసిషన్ అనగానే అరుణ్ కుమార్, చూడండి మామయ్య గారు కోలుకునేది ఎప్పుడు ఏంటనేది చెప్పలేము. ఈలోపు మన బిజినెస్ మొత్తం నష్టపోతే మామయ్య గారికి ఏం సమాధానం చెప్తారు సార్? ఎందుకంటే మీరు ఒక్క బిజినెస్సే చేసుకోవాలని అనుకుంటున్నారు. మరి అత్తయ్య బిజినెస్, మామయ్య వాళ్ళ బిజినెస్లు ఎవరు చూస్తారు అని అంటుంది రోజా. అంటే రోజా, ఇప్పుడు నేనేం చేయాలి అనగానే, రేపు బోర్డు మీటింగ్ మనం కండక్ట్ చేస్తున్నాము, అప్పుడు దాకా మీరేమీ మాట్లాడద్దు సార్ అని అంటుంది. ఓకే రోజా అని చెప్పి అంటారు అరుణ్. తెల్లగా తెల్లవారుతుంది. రోజా అసలు సిస్సులైన ప్లాను మొదలు చేస్తుంది. చంద్రిక, చామంతి, ప్రేమ్ హాస్పిటల్లోనే హర్షవర్ధన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు. ఇక మార్నింగ్ అవడంతో మోహన్ కుమార్ డాక్టర్ వస్తారని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇటువైపు రామాదేవి అలాగే జగదీష్ అందరూ హాస్పిటల్కి చేరుకుంటారు. రోజా మాత్రం, చూడు మామయ్య గారు, మీరు బ్రతికుంటే ఖచ్చితంగా అరుణ్ సీఈఓ ఎలా అవుతాడు? అందుకే మీరు చనిపోతే అరుణ్ సీఈఓ అవుతారు. నేను కంపెనీలని నా గ్రిప్పులో ఉంచుకుంటాను. ఇక రామాదేవి అత్తయ్య ఇంట్లోనే పూచిక పుల్లలా పక్కకి ఉంటుంది. అందుకే డాక్టర్ మోహన్ కుమార్ని కిడ్నాప్ చేశాను. మీకు ఆపరేషన్ అయితే బ్రతికిపోతారు, అవ్వకపోతే పైకి పోతారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రోజా. ఇక డాక్టర్ మోహన్ కుమార్ గురించి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో డాక్టర్ వచ్చి, సారీ, మోహన్ కుమార్ గారు దుబాయ్ నుండి ఇండియాకి వచ్చారు, కానీ తన్ని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది రామాదేవి. అవును మేడం, నిజం చెప్పాలంటే చాలా స్పెషల్ కేస్ అని చాలా రిక్వెస్ట్ మీద తను వస్తున్నారు, కానీ తన్ని ఇలా కిడ్నాప్ చేస్తానని అనుకోలేదు. ఆపరేషన్ లేట్ అయితే ఖచ్చితంగా ప్రాణాలు పోతాయి. ఒకవేళ లేట్ అయిన తర్వాత ఆపరేషన్ చేసినా ప్రాణాలు పోతాయి. ఇప్పుడు డాక్టర్ మోహన్ కుమార్ కిడ్నాప్ అయ్యారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని అంటూ ఉంటారు డాక్టర్. ఇక చామంతి, ప్రేమ్, ఇటువైపు రమాదేవి అందరూ బాధపడుతూ ఉంటారు. ఇటు జగదీష్ అనుకుంటాడు, ఈ రమాదేవి ఆ ప్లేస్లో ఉండి బావగారు బయట ఉంటే బాగుండేది, ఇది చేస్తే సరిపోయేది అని అనుకుంటారు జగదీష్. ఇక రోజా, నేను వేసిన ప్లాను ఖచ్చితంగా ఫ్లాప్ అవ్వకుండా హిట్ అవుతుంది. ఇక ఆ మోహన్ కుమార్ డాక్టర్ని కిడ్నాప్ అయిపోయాడు కాబట్టి మామయ్య గారు పైకి పోతారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇటువైపు రోజా, చామంతి, ప్రేమ్ ఇద్దరు, ఇదేంటి బాబుగారికి ఇలాంటి పరిస్థితి వచ్చింది, బాబు మీరేమీ టెన్షన్ పడద్దు, ఖచ్చితంగా దుబాయ్ నుండి ఎయిర్పోర్ట్కి వస్తున్నారు కాబట్టి అక్కడి నుండి సీసీ ఫుటేజ్ చూస్తే ఆ సీసీ ఫుటేజ్లో ఎవరు తన్ని కిడ్నాప్ చేశారన్నది ఈజీగా తెలుస్తుంది బాబు అని అంటుంది. అవును చామంతి, ముందు మనం ఎయిర్పోర్ట్కి వెళ్దాము అని చెప్పి ఇక చామంతి అలాగే ఇటువైపు ప్రేమ్ ఇద్దరు కారులో
ఎయిర్పోర్ట్ వైపు బయలుదేరుతూ ఉంటారు. రోజా హర్షవర్ధన్ రూమ్కి వస్తుంది. మామయ్య గారు, న్యాయానికి మారిపేరు. ఆ చామంతి పని మనిషి అయినా తన వైపే మాట్లాడుతూ మీ భార్యని కూడా ఎదిరిస్తారు. కానీ ఇప్పుడు మీరు చనిపోబోతున్నారు మామయ్య గారు. ఎందుకంటే మీ ప్లేస్ని నా భర్త ఆక్యుపై చేస్తారు. ఆ రమాదేవి ప్లేస్ని నేను రీప్లేస్ చేస్తాను. ఎందుకంటే ఒకరి చావుతోనే ఒకరి బ్రతుకుందని భగవంతుడు రాస్తాడు మామయ్య గారు. ఆ రాతని ఎవ్వరూ తప్పించరు. అందుకే హ్యాపీగా చనిపోండి అని అంటూ ఉంటుంది. ఇంతలో చంద్రిక వచ్చి రోజా అని పిలుస్తుంది. ఏయ్, పేరు పెట్టి పిలుస్తున్నావేంటి అనగానే, నువ్వు చెప్తున్నది నాకు అర్థమైంది. ఏంటి, ఆయన పైకి పోవాలా అనగానే, అంటే పైకి పోవడం కాదు, ఆ డాక్టర్ లేరు కదా, ఒకవేళ మామయ్య గారు అనగానే, చూడు ఇప్పుడు చెప్తున్నాను, ఆయన చాలా మంచివారు. ఆయన చావుని ఎవరైనా కోరుకుంటే మరు నిమిషంలో వాళ్ళ ప్రాణాలు నేను తీస్తాను అని అంటుంది. ఇక చంద్రిక, ఇదేంటి పని మనిషి నాకు వార్నింగ్ ఇస్తుంది, మొత్తం వింటే చంపేసేదేమో. అయ్యో అలా ఎందుకంటాను, మామయ్య గారు దేవుడు. ఆ మోహన్ కుమార్ డాక్టర్ని ఎవరు కిడ్నాప్ చేశారో అని మామయ్య గారికి త్వరగా స్పృహ వస్తుందని అలా అన్నాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది రోజా. ఇక చంద్రిక హర్షవర్ధన్ దగ్గరికి వస్తుంది. చూడండి, మన ఇద్దరం భార్యాభర్తలం. కేవలం మీకోసమే రమాదేవి దగ్గరికి మిమ్మల్ని పంపించాను. కానీ చావు బ్రతుకుల మధ్య మీరు పోరాడుతూ ఉంటే నా గుండె పగిలిపోతుంది. మీరు లేని మరుక్షణం ఈ చంద్రిక కూడా ఉండదు. మీరు ఖచ్చితంగా బ్రతకాలి, బ్రతుకుతారు అని చెప్పి పాపం గుడికి వెళ్ళి కుంకుమ తీసుకొచ్చి హర్షవర్ధన్ నుదుట పెడుతూ ఉంటుంది చంద్రిక. ఇదంతా రామాదేవి మిర్రర్లో చూసి, ఛ, ఈ చంద్రికకి అవకాశం వచ్చినట్టయింది. ఇప్పుడు ఇది గనక ఏదైనా తేడా చేస్తే నా అసలు రంగు బయటపడుతుంది అని అనుకుంటూ ఉంటుంది రామాదేవి. ఇటువైపు డాక్టర్ రాకపోవడంతో చాలా టెన్షన్ పడుతూ ఉంటారు హాస్పిటల్లో ఉన్న వాళ్ళంతా. ఇది ఇలా ఉండగా ప్రేమ్, చామంతి ఇద్దరు ఎయిర్పోర్ట్ దగ్గర నుండి ఇక సీసీ ఫుటేజ్ చెక్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఇక ఒక చోట మోహన్ కుమార్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇక కార్ నెంబర్ వెంటనే ఎక్కించుకొని ఆ కార్ని ట్రేస్ చేస్తూ ఉంటారు ప్రేమ్, చామంతి. ఇక మోహన్ కుమార్ని కిడ్నాప్ చేసి, ఇదేంటి, నేను మీకు ఎలా తెలుసని, నేను ఎవరికి ద్రోహం చేయలేదు. నా పేషెంట్ ప్రాణాపస్థితిలో ఉన్నారు, దుబాయ్ నుండి వచ్చాను, మీరు ఎందుకు కిడ్నాప్ చేశారు అని అంటూ ఉంటారు డాక్టర్. అయ్యో, మిమ్మల్ని ఏమీ చెయ్యం డాక్టర్, మీరు పేరైన డాక్టర్, మీరు ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టారు. మీకు ఒక రోజంతా ఇక్కడ కిడ్నాప్ చేయమని చెప్పారు, అంతే. మీకేం కావాలో చెప్పండి సార్, అవన్నీ చేస్తాము. మీకు కాస్ట్లీ టిఫిన్, కాస్ట్లీ భోజనం, కాస్ట్లీ అనగానే, ఏమైంది, అక్కడ నా పేషెంట్ ఆపదలో ఉన్నాడు. అసలే హర్షవర్ధన్ గారు మా ఫ్యామిలీకి చాలా సహాయం చేశారు. ఒక డాక్టర్గా తన ప్రాణాలు నిలబెట్టాలి. ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారో చెప్పండి, మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి అని అంటారు. అయ్యో, మాకు డబ్బుతో పనిలేదు డాక్టర్, మీరు ఈ రోజంతా ఇక్కడ ఉండడమే అనగానే, అంటే హర్షవర్ధన్కి మీరు శత్రువులా అని అంటారు. మేము శత్రువులు కాదు, వాళ్ళ సొంత కోడలే శత్రువు. రోజా మేడం మిమ్మల్ని కిడ్నాప్ చేయమన్నారు, ఆయన చనిపోయాక మిమ్మల్ని వదిలిపెట్టమన్నారు అనగానే ఒక్కసారిగా మోహన్ కుమార్ చాలా షాక్ అవుతారు. అయిన వాళ్ళే రాక్షసులా, ఛా అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో ప్రేమ్, చామంతి ఇక కారు వచ్చిన ప్లేస్కి రీచ్ అవుతారు. బాబుగారు, మనం చూసిన ఆ నెంబర్ కారు ఇక్కడే ఉంది, అంటే ఇక్కడే కిడ్నాప్ అయినట్టుంది అనగానే, పదచాం అని చెప్పి ఇద్దరూ మెల్లిగా చూసేసరికి ఇటువైపు డాక్టర్ కట్టులతో, అంటే సొంత వాళ్ళే సొంత మామిని చంపాలనుకుంటారా, ముందు వదలండి, మీకు అవతల వ్యక్తి ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను, హర్షవర్ధన్ గారి ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగాలు ఇస్తాను అని అంటూ ఉంటారు. బాబు, డాక్టర్ గారు వాళ్ళని రౌడీల్ని ఏదో అంటున్నారు అనగానే, అవును చామ్, వాళ్ళు మోహన్ కుమార్ గారిని
కిడ్నాప్ చేసింది కేవలం నాన్న వల్లే అనుకుంటా. నాన్నకి ఎవరు శత్రువులున్నారు అనగానే, బాబు ఇదంతా పెక్కన పెట్టండి. నేను గొడ్డు కారం తెచ్చాను. ఆ రౌడీల కళ్ళల్లో కిటికీలో నుండి పిలిచి మరీ కారం కొడతాను. మీరు మోహన్ కుమార్ గారిని వెనక నుండి కట్లు విప్పి కారులో కూర్చోపెట్టండి అనగానే, ఇక ఇటువైపు రౌడీలు ఏంటే ఇక్కడికొచ్చావు అనగానే కళ్ళల్లో కారం కొడుతుంది చామంతి. ఇటువైపు ప్రేమ్ వచ్చి ప్రేమ్ కుమార్ కట్లు విప్పి కారులో కూర్చోబెడతారు. మంట మంట అని చెప్పి అంటూ ఇక రౌడీలందరూ ఒక్కసారిగా ఏమీ చేయలేకపోతారు. ఇక ప్రేమ్ కుమార్ని అక్కడి నుండి చామంతి ప్రేమ్ హాస్పిటల్కి తీసుకుని వస్తారు. హాస్పిటల్లో హర్షవర్ధన్కి ఆపరేషన్ థియేటర్లోకి ప్రేమ్ కుమార్ వెళ్ళడంతో ఇక ఒక్కసారిగా రోజా షాక్ అయిపోతుంది. ఇక రమాదేవి హ్యాపీగా ఫీల్ అవుతుంది. హర్షవర్ధన్ ఆపరేషన్ సక్సెస్ అవడంతో 24 అవర్స్ తర్వాత తను స్పృహలోకి వస్తారు అని చెప్పి ఇక మోహన్ కుమార్ అనడంతో అందరూ హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటారు. ప్రేమ్, చామంతి నిజం చెప్పాలంటే కుటుంబ సభ్యులే ప్రాణాలు తీయాలనుకుంటారు. కానీ అదే కుటుంబ సభ్యులు హర్షవర్ధన్ నా ఫ్రెండ్ ప్రాణాలు కాపాడారు. నేను డాక్టర్నే, కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో కూడా మీరు వచ్చి నన్ను కిడ్నాపర్ చెర నుండి తీసుకొచ్చారు. ఇంతకీ నన్ను కిడ్నాప్ చేసింది ఎవరు అన్నది మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను అనగానే ఇక రోజా, సార్ నిజం చెప్పాలి అంటే మా మావయ్య గారి ప్రాణాలు నిలబెట్టారు. మీకు ఎటువంటి కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు అనగానే మోహన్ కుమార్కి రోజా వైపు చూసి డౌట్ వస్తుంది. సరే తన్ని జాగ్రత్తగా చూసుకోండి, నాకు దుబాయ్ ఫ్లైట్కి టైం అయింది అని చెప్పి డాక్టర్ మోహన్ కుమార్ వెళ్ళిపోతారు. ఇటువైపు రమాదేవి చామంతిని చూస్తూ, ఇది డాక్టర్ని తీసుకొచ్చింది, కానీ ఇది ఆయన్ని ఎందుకు చంపాలనుకుంది? అసలు చంపాలనుకున్నది చామంతియేనా? ఎవరైనా ఉన్నారా? అసలు హంతకులు ఎవరయ్యుంటారు అని చెప్పి రమాదేవి ఆలోచనలో పడుతుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.